హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి శివాలయాన్ని చూపిస్తాను. అది ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన పురాతనమైనటువంటి ఒక దేవాలయాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. సో వెళ్ళే దారి మార్గం అంతా మీకు విజువల్గా చూపిస్తాను, చూడండి. ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయాన్ని మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. మీకు ఆ దేవాలయం గురించి, దేవాలయం విశిష్టత గురించి మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్తాను. ఇది ఏంటంటే ఘాటీ రూట్లో మేము వెళ్తున్నప్పుడు కనిపించినటువంటి వంతెన అనమాట. సో అక్కడి నుంచి మేము బయలుదేరి ఆ దేవాలయానికి ప్రాంగణంకి చేరుకోవడానికి ఈ కొండలు ఎక్కడం, కొండల మార్గంలో కొంచెం దూరం మనం ప్రయాణం చేయాలన్నమాట. ఈ దేవాలయం దర్శించుకోవడానికి మార్గ మధ్యలో మనకి ఈ ఎడమ వైపుకి వెళ్ళినట్టయితే అరకు వస్తుంది అనమాట. ఈ కుడి వైపుకి వెళ్తే ఇక్కడే మనకు ఒక ప్రతిష్టమైనటువంటి ఆలయానికి వెళ్ళే దారి అనమాట. ఇది కుడి పక్కకి వెళ్తే ఈ మార్గంలో మనం చూడబోయేటటువంటి ఆలయానికి ఇదే మార్గంలో మనం వెళ్ళాలన్నమాట. ఈ దేవాలయం ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపూర్ జిల్లాలో చాలా పురాతనమైనటువంటి శివాలయం అన్నమాట. శ్రీ 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 గుప్తేశ్వర మహాదేవి టెంపుల్, వెల్కమ్ టు యూ. ఇది జిల్లా కేంద్రమైన కోరాపూర్ నుంచి దాదాపు 60 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనకి గుప్తేశ్వరాలయం వస్తుంది అన్నమాట. ఈ గుప్తేశ్వరాలయం చాలా పురాతనమైనటువంటి ఆలయంగా ప్రసిద్ధి చెందిందనమాట. ఈ దేవాలయం గత 3 యుగాలుగా, అంటే త్రేతాయుగం, ద్వాపరయుగం, నేడు కలియుగంలో కూడా ఎంతో ప్రసిద్ధి చెంది పూజలు అందుకున్నటువంటి ఒక గొప్ప శివాలయం అన్నమాట. సో ఆ శివాలయాన్ని ఇవాళ మనం దర్శించుకోవడానికి వెళ్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వీడియోని చూడండి. ఒక అద్భుతమైనటువంటి, మీరెప్పుడు చూడనటువంటి ఒక అద్భుతమైన దేవాలయాన్ని మీకు చూపిస్తాను. ఒకప్పుడు ఈ దేవాలయంకి రావాలంటే అడవిలో ఉంది కాబట్టి అడవిలో వేటాడే జంతువులు, అదేవిధంగా క్రూర మృగాలు ఉండేటటువంటి ఏరియా అన్నమాట ఇది. సో అంత భయంకరమైన ప్రదేశంలో ఈ పరమేశ్వరుడు ఎలా వెలిశాడు దాని గురించి మీకు కొంచెం వివరంగా చెప్తాను, వినండి. ఈ స్థల పురాణం గురించి చెప్పుకుంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తండ్రి దశరథుడు ఆజ్ఞ మేరకు అడవి బాట పట్టారు కదా. రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి ఈ దండకారణ్యం ఈ ప్రదేశానికి రావడం జరిగిందనమాట. అప్పుడు ఈ శ్రీరామచంద్రుడు ఈ వనవాసం నిర్విఘ్నంగా జరగాలని ఆ పరమేశ్వరుణ్ణి పూజ చేశాడనమాట. అప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, అప్పుడు ఆ పరమేశ్వరుడు ఈ అరణ్యవాస దీక్ష నిర్విఘ్నంగా జరుగుద్దని ఆ పరమేశ్వరుడు వరం ఇచ్చాడనమాట. ఈ ప్రాంతానికి అప్పుడు ఆ పరమేశ్వరుడు రామగిరిగా నామకరణం చేశారు. ఉన్నదే కనపడుతుంది. గుప్తేశ్వరాలయం బాగా, గుప్తేశ్వరాలయం అంటే ఇక్కడ ఈశ్వరుడు లోపల గృహలో ఉంటాడు. గృహలో లోపల ఉంటే అది లోపల గుప్తంగా ఉంటాడు కాబట్టి గుప్తేశ్వరాలయం. ఓకే. ఆ పరమేశ్వరుడు ఈ పర్వత శిఖరాల్లో శివలింగ రూపంలో మారి గుప్తంగా, అంటే ఎవరికి కనపడకుండా ఉంటానని, మరలా కలియుగంలో మాత్రమే ప్రజలందరికీ దర్శనార్థం నేను కనపడతానని ఆ దేవదేవుడు శ్రీరాముల వారికి చెప్పడం జరిగింది. ఇదంతా కూడా శివాలయానికి ప్రాంగణంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి అమ్మే షాపులు అన్నమాట. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ వెనక కనిపిస్తున్నటువంటి ఆ లొకేషన్ అంతా కూడా మనం అక్కడి నుంచి ఆ శివాలయం దాటి అక్కడి నుంచి ఆ స్వామిని దర్శించుకోవడానికి ముందుగా ఈ నదీ ప్రవాహంకి రావడం. సో ఇదంతా అన్నమాట. ఇగో నేను మా బావగారు
అలా సరదాగా అందరం టూర్ వేసాం అనమాట కారులో. చూసి యోగా ఉండాలండి బావగారు దేనికైనా సరే. బాగుంది, చాలా బాగుంది ఏరియా అంతా. ఈ ఏరియాకి చాలా మందికి తెలియదు అనమాట ఈ లొకేషన్ ఇలా ఉంటుందని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా శబరి నది ఏరియా అనమాట. చూడండి, శబరి నది ఇక్కడ నుంచి ఈ ఒడిశా బోర్డర్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ కోనవరం ఉంది కదా, ఆ కోనవరం దగ్గర రైట్ సైడ్ నుంచి గోదావరి, ఎడం పక్క నుంచి ఈ శబరి నది కలుస్తాయి అన్నమాట. కలిసిన తర్వాత అక్కడి నుంచి ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. సహజంగా గోదావరి నది కన్నా ఈ శబరి నది ప్రవాహం ఎక్కువ అన్నమాట. ఈ కొండ ప్రాంతాల నుంచి కురిసిన వర్షం అంతా ఈ శబరి నదిలో ఎక్కువగా చేరుకుంటుంది అన్నమాట. ఇది ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి ముందుగా మనకు కుడివైపు ఈ నందీశ్వరుడు అలాగే పరమశివుడిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. గుప్తేశ్వర ఆలయంలోకి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. ఈ మెట్లు ఎక్కి మనం కొండపైకి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట. ఈ ప్రాంగణం అంతా మనం నడుచుకుంటా తిరుపతి మెట్లు ఎక్కుతాం కదా, సేమ్ ఒకసారి మెట్లు ఎలా ఉన్నాయి కొండపైకి. ఇది స్వయంభూగా వెలిసినటువంటి ఆలయం. ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి 2-3 మార్గాలు ఉన్నాయండి. పూర్వం ఈ కింద నుంచి కొండ లోపల నుంచి త్వర లోపల నుంచి దర్శనం చేసుకోవడానికి ఉండేది. ఆ మార్గం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని ఈ పైనుంచి మార్గాన్ని ఏర్పాటు చేశారనమాట. మీరు చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం సొరంగ మార్గం గుండా శివుణ్ణి దర్శించుకోవడానికి కిందకి దిగాలన్నమాట. మెట్లు అంటే కొండ లోపల నుంచి చాలా లోతుగా దర్శనం చేసుకోవడానికి మనం వెళ్ళాలన్నమాట. ఆంజనేయ స్వామిలో రూపంలో ఉన్నటువంటి శివుడు అన్నమాట. ఇక్కడి నుంచి ఈ స్వరంగ మార్గం గుండా మనం దాదాపు 3 అంతస్తుల మేడ దిగి కిందకి వెళ్తే ఎంత లోతు అయితే ఉంటుందో అంత కిందకి మనం మెట్ల మార్గంలో ఆ పరమేశ్వరుని దర్శించుకోవడానికి కిందకైతే మనం వెళ్ళాలన్నమాట. టెన్షన్ పడకండి. చూసారా, కొండల్లో వెలిసినటువంటి శివాలయం, స్వయంభూ ఆలయం. ఇదంతా కొండ అన్నమాట. కొండ ప్రాంతంలో ఇలాగా అలా ఇంకా కిందకి ఉందన్నమాట. ఇదంతా కూడా మీకు క్లియర్గా చూపించడం కోసం నేను వీడియో తీస్తున్నాను. మీరు చూసేది భక్తి శ్రద్ధలతో ఈ వీడియో ఫుల్గా చూడండి. స్వయంభూ ఆలయం. పరమేశ్వర హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చూశారు కదా, ఇదేనండి ఆ పరమేశ్వరుని శివలింగ దర్శనం. ఎందుకంటే ఇక్కడ కెమెరా అలౌడ్ లేదు. భక్తితో ఆ పరమేశ్వరుని మీరు ప్రార్థించండి. సో ఇక్కడి నుంచి ఇలా పైకి వచ్చామండి. దర్శనం అయిపోయాక పరమేశ్వరుని చూపించడానికి ఒప్పుకోలేదన్నమాట వీళ్ళు. పర్మిషన్ లేదన్నారు. సో అందువల్ల ఏంటంటే మళ్ళీ పైకి వచ్చాం. ఇట్లా దర్శనం బాగైంది. కాకపోతే ఏంటంటే మీ అందరికీ పర్మిషన్ చూపిద్దాం అనుకుంది కానీ అక్కడ అవకాశం లేదు. కెమెరా నాట్ అలౌడ్ అంటే మేము అక్కడ కెమెరా ఆఫ్ చేసాం అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నాం. అది చూశారు కదా, ఇది సో కొండపైకి ఎక్కిన తర్వాత ఇదంతా
ఇదంతా ఎక్కుతా వచ్చాం పైకి. ప్రతి ఒక్కరు దర్శించుకొని ఆ పరమేశ్వరుడు కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నారు. ఇదంతా కొండ ప్రాంతంలో వెలిసిందనమాట. ఇదంతా కొండ ఏరియా చూసారు కదా. ఈ లోపల ఉంటుందన్నమాట పరమేశ్వరుడు ఆలయం. కిందకి వెళ్ళి మెట్లు దిక్కుంటూ వెళ్ళి రావాలి. ఇదంతా ఈ పైకి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ ప్రసాదాలు అవి అమ్ముతున్నారనమాట. लाडू शंकर जी का लाडू कितना का रे इसको किलो कितना का किलो नहीं तीसी का 10 टका 5 टका పదండి. మార్పులు లేదు అటువైపు పోయింది. వచ్చాను ఇంకో ఛానల్ చూపించాను. ఎవరు వచ్చారు? बहुत अच्छा लगा आप लोगों को भी देख करके और इन्हीं लोगों की वजह से आज हम लोग भी सुरक्षित थोड़ा उधर फोकस कर दीजिए. चलिए जय हिंद. बहुत अच्छा लगा आप लोग को. जय हिंद जय हिंद जय हिंद. और ये लोग भी दर्शन करने जा रहे हैं. ठीक है आप लोग भी दर्शन करिए, स्वस्थ रहिए ताकि हम लोग की सुरक्षा करते रहेंगे, देश की सुरक्षा करते रहेंगे. अब इनसे बात किया जाए और देख सकते हैं कुछ भाई और लोग भी हैं. ये लोग भी कुछ ब्लॉगिंग कर रहे हैं, वीडियो बना रहे हैं. ये भाई आप इधर आ जाइए. आपका क्या नाम है? रामकृष्ण. कृष्णा जी कहाँ से हैं? आंध्र से. मतलब पता कैसे चला आपको? मेरे को वो बोला था रिलेटिव से इधर अपना आपके रिश्तेदार? रिश्तेदार जी जी है जयपुर में. वही बोला था कि यहाँ पे आइए दर्शन करने. गुप्तेश्वर मंदिर है. हाँ हाँ. तो मंदिर पे दर्शन किए हैं, कैसा लगा? अच्छा लगा. దర్శనం అయిందండి. తిరిగి మళ్ళీ ఆంధ్రాకి ప్రయాణం మొదలుపెట్టాము. ఇవన్నీ షాపింగ్ అనమాట. ఎంతో అందమైనటువంటి అరకు దృశ్యాలను మీకు చూపిస్తాను. ఈ మార్గ మధ్యలో చాలా అందమైన దృశ్యాలు, చాలా సినిమా షూటింగ్లు జరిగినటువంటి ప్లేస్లు మీకు ఈ మార్గంలో అన్నీ కనపడతాయి. చూడండి, సరదాగా ఎంజాయ్ చేయండి.